హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ వరుది టాక్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మన ఛానల్లో అలసంద గారెలు చేసి చూపిస్తాను. దీనికి కాంబినేషన్గా ఎండుమిరపకాయలతో చేసిన చట్నీని చూపించబోతున్నాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు క్లియర్గా చూడండి. నేను ఈ రెసిపీలో కొన్ని టిప్స్తో పాటు క్లియర్గా ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ అలసంద గారెలు ఈవినింగ్ స్నాక్ లాగా చాలా బాగుంటాయి. అండ్ నాన్ వెజ్ ఇష్టపడే వారికి కూడా ఇవి చాలా బాగుంటుంది నాన్ వెజ్ కాంబినేషన్కి. సో ఇక్కడైతే నేను చూపిస్తున్నాను చూడండి. ఈ టైప్ ఆఫ్ అలసందుల్ని నేను చూస్ చేసుకున్నాను. వీటిని అయితే స్ప్లిట్ చేసినవి మనకు మార్కెట్లో దొరుకుతాయి. సో ఇవైతే చూడండి, ఇవి రెడ్వి, ఇవి రెడ్ చౌలి, అంటే వీటిని బాయిల్ చేసి తినడానికి యూస్ చేస్తాము. ఇవి బ్లాక్ కలర్వి. వీటిని స్ప్లిట్ చేసినవి మనం తీసుకోవాలి. సో మీకు అవి అవైలబుల్లో లేకపోతే వైట్ కలర్లో ఉన్నవి కానీ రెడ్ అయినా కానీ అలాగే నానబెట్టుకుని తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను స్ప్లిట్ చేసిన అలసందుల్ని 4 అవర్స్ పాటు నానబెట్టుకుని ఫిల్టర్ చేసి వాటర్ లేకుండా పెట్టుకున్నాను. సో ఇక్కడ దీనికైతే నేను పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ తీసుకుంటున్నాను. అల్లం పేస్టు, మీ దగ్గర అల్లం అవైలబుల్ ఉంటే అల్లమైనా యూస్ చేసుకోండి. 5 నుంచి 6 పచ్చిమిరపకాయలను యూస్ చేసుకుంటున్నాను. కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తరిగి పెట్టుకున్నాను. అండ్ అలాగే కరివేపాకును కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను. కొంచెం కొత్తిమీరను కూడా చాప్ చేసి పెట్టుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా తీసుకోవాలి. సో ఇప్పుడైతే నేను మిక్సీ పడుతున్నాను. క్లియర్గా చూడండి. ఇదైతే మెత్తగా వచ్చినా బాగుండదు. సో మనము గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా వేస్తే మనకి గారెలు వేసేటప్పుడు విరిగిపోతాయండి. సో వాటర్ లేకుండా తీసి ఇలా నేను చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఒక 2-3 నిమిషాలకి మెదిగిపోతుందండి మన పిండి. చూడండి, ఇలా వచ్చింది. దీన్ని అయితే నేను బౌల్లోకి తీసి పెట్టుకుంటున్నాను. పిండి ముద్ద అనేది గట్టిగా ఉంది, వాటరిష్గా లేదు. ఎందుకంటే మనం వాటర్ క్లియర్గా వంపేసుకున్నాం కాబట్టి. అదే వాటర్ ఉంటే కొంచెం నీళ్ళలాగా అనిపిస్తుంది. అలా ఉంటే గారెలు సరిగా రావండి. ఇదైతే మీరు ఫాలో అవ్వండి. సో దీనికైతే నేను అల్లం, అలాగే కొత్తిమీర, మన పచ్చిమిర్చి ముక్కలు, పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. వీటిని అయితే 1 నిమిషం పాటు మిక్సీ రివర్స్ చేసి తిప్పుకోండి. మరి ఈ పేస్ట్ని మెత్తగా తిప్పుకోవద్దండి, కొంచెం బరకగా ఒక 1/2 నిమిషం పాటు తిప్పుకున్నా సరిపోతుంది. సో చూడండి, నేనైతే ఇలా చేశాను. దీన్నైతే మీరు మన పిండి ముద్దకి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడైతే దీనికి నేను సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీ రుచికి సరిపడా సాల్ట్ కానీ పచ్చిమిర్చి కానీ ఎక్కువైనా యాడ్ చేసుకోండి. సో ఇక్కడైతే మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను. సో దీన్నైతే పిండి ముద్ద అంతా బాగా కలిసేటట్టు చేత్తో ఇలా కదుపుకోవాలి. బాగా కదుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను ఎండుమిరపకాయలతో చట్నీ చేయడం చూపిస్తున్నాను. నేను ఇక్కడ 10 నుంచి 12 ఎండుమిరపకాయలని ఒక 10 నిమిషాల పాటు వాటర్లో పెట్టుకున్నాను. వీటిని అయితే కొంచెం తునకలుగా చేసుకొని చిన్న మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా యాడ్ చేసుకుంటున్నాను. దీనికైతే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా. సో ఈ కారం అనేది దోశకి కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి కానీ దోశకి కానీ
వేరే గారెలకైనా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. సో ఇప్పుడైతే దీన్ని 1 నిమిషం పాటు గ్రైండ్ చేస్తున్నాను చూడండి. దీనిలో ఉన్న గింజలైతే కొంచెం బాగా మెదిగేటట్లు పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడైతే గింజలు ఇంకా మెదగలేదు. సో మెత్తగా అవ్వలేదు కాబట్టి నేను మళ్ళీ దీనికి కొంచెం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇక్కడ వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదని కొద్దిగా లైట్గా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు మన ఎండుమిరపకాయల్లో ఉన్న సీడ్స్ కూడా బాగా మెత్తగా మెదిగిపోయాయి. సో దీనికైతే నేను ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కల్ని అన్నీ ఒకేసారి కాకుండా హాఫ్ కొద్దిగా ఇలా చూడండి. ఇక్కడ నేను చూపించినట్లుగా కొద్దిగా నలుపుకొని యాడ్ చేసుకోవాలి. సో ఎందుకంటే ఒకేసారి అలాగే వేస్తే కొన్ని ఉల్లిపాయ ముక్కలు మెదగవండి. సో అందువల్ల చూడండి ఇట్లా ఒక్కొక్కటిగా హాఫ్ ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకున్నాను. మిక్సీ అయితే మీరు ఒక్క అరక్షణం పాటు రివర్స్ తిప్పుకోండి ఇప్పుడు. సో చూడండి ఎక్కువసేపు పెడితే మెత్తగా అయిపోతుంది, అది తినడానికి టేస్ట్ ఉండదు. ఇప్పుడైతే మిగిలిన హాఫ్ ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒక అర నిమిషం పాటు రివర్స్ గ్రైండ్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే చూడండి మన ఎండుమిరపకాయలతో చేసిన చట్నీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదా. సో ఇప్పుడైతే నేను మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి ముద్దతో గారెల్ని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను చూడండి. పలుచగా స్ప్రెడ్ చేసేసి ఒక చిన్న హోల్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ బట్టని కొద్దిగా వాటర్తో తడిపి తీసుకున్నాను. సో అలాగే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ కొంచెం హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఫస్ట్ అయితే మరగనివ్వాలి. ఆయిల్ బాగా మరిగాక చూడండి ఇక్కడ కొద్దిగా పిండి ముద్దను యాడ్ చేశాను. సో ఇదైతే పైకి ఉబ్బినట్లుగా వస్తుంది. సో మన ఆయిల్ అయితే మరిగినట్లు అనిపిస్తుంది. ఇప్పుడైతే నేను రెడీగా పెట్టుకున్న గారెల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేస్తాను. స్లోగా నెమ్మదిగా యాడ్ చేసుకోండి. కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఉంటారని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో చూడండి ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వదులుతున్నాను. సో ఈ గారెలను అయితే మనము మీడియం ఫ్లేమ్లోనే మగ్గించాలి. హై ఫ్లేమ్లో పెడితే అవి లోపల పిండి అలాగే ఉంటుంది. పైకి కలర్ వస్తాయి కానీ తినడానికి బాగుండవు, లోపల పిండి అలాగే ఉండిపోతుందండి. సో నేనైతే ఇలా ఒక్కొక్కటిగా మనకు ప్యాన్లో ఎన్ని సరిపడతాయో అంత క్వాంటిటీ వదిలాను. వీటిని ఒక్కొక్కటిగా ఇలా చూడండి స్ప్రెడ్ చేసుకోండి. అన్నీ ఒక దగ్గర ఉన్నట్లున్నాయి. సో వీటిని అయితే మనం ఫస్ట్ ఒకవైపున బాగా మరగనివ్వాలి. ఒకవైపు బాగా కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ రెండో వైపుకి తిప్పుకొని అటువైపు కూడా 2 మినిట్స్ ఉంచాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అటువైపు కూడా 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. సో ఇవైతే బాగా మగ్గకపోతే లోపల తినడానికి బాగుండదు, పిండిగా ఉన్నట్లు అనిపిస్తుంది. సో చూడండి ఇప్పుడు రెండు వైపులా మగ్గిపోయాయి చూడండి. సో ఇప్పుడైతే నేను వీటిని టిష్యూ పేపర్ పైకి తీసుకుంటున్నాను. ఇందులో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది. సో నేను ఇంకొక 2 గారెలు వేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ సో మన గారెలు అయితే రెడీ అయిపోయాయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వరుది టాక్స్.